కుటుంబం పాలవాది కుటుంబం కుటుంబం పాలవాది కుటుంబం పాలవాది నారాయణ పాలవాది రంగమ్మ పాలవాది నారాయణ పాలవాది అనసూయమ్మ కుటుంబం పాలవాది కుటుంబం కుటుంబం పాలవాది కుటుంబం ఈ దంపతులకు 7 సంతానం ఈ దంపతులకు 7 సంతానం కుటుంబం పాలవాది కుటుంబం కుటుంబం పాలవాది కుటుంబం వారిలో మొదటివారు పాలవాది విఠలయ్య మొదటివారు ఎవరు పాలవాది విఠలయ్య పాలవాది విఠలయ్యకు బాలసూర్యమ్మ ధర్మపత్ని వీరిరువురికి 6 సంతానం ఈ 6 పెళ్ళిళ్ళు కాగా 12 మంది అయ్యారు ఎంతమంది అయ్యారు 12 మంది అయ్యారు మళ్ళీ వాళ్లకు పెళ్ళిళ్ళు మళ్ళీ వాళ్లకు పిల్లలు అందరూ కలిసి ఎంత అయ్యారు 40 మంది అయ్యారు విఠలయ్య కుటుంబం సంఖ్య ఎంత అయింది 40 అయింది కుటుంబం పాలవాది కుటుంబం కుటుంబం పాలవాది కుటుంబం ఇక రెండవ వారు పాలవాది చంద్రమౌళి రెండవ వారు ఎవరు పాలవాది చంద్రమౌళి పాలవాది చంద్రమౌళికి చంద్రకళ ధర్మపత్ని వారిరువురికి 3 సంతానం వారిలో 2 పెళ్ళిళ్ళు కాగా 5 మంది అయ్యారు మళ్ళీ వారికి పిల్లలు అందరూ కలిసి ఎంత అయ్యారు 11 మంది అయ్యారు చంద్రమౌళి కుటుంబం సంఖ్య ఎంత అయింది 11 అయింది కుటుంబం పాలవాది కుటుంబం కుటుంబం పాలవాది కుటుంబం ఇక మూడవ వారు పాలవాది భాగ్యలక్ష్మి మూడవ వారు ఎవరు పాలవాది భాగ్యలక్ష్మి పాలవాది భాగ్యలక్ష్మికి గుబ్బ ఈశ్వరయ్య పతిదేవుడు అప్పుడు పాలవాది భాగ్యలక్ష్మి ఎలా మారిందంటే గుబ్బ భాగ్యలక్ష్మిగా మారిపోయింది వారిరువురికి 3 సంతానం ఆ 3 పెళ్ళిళ్ళు కాగా 6 మంది అయ్యారు వాళ్లకు మళ్ళీ పిల్లలు అందరూ కలిసి ఎంత అయ్యారు 13 మంది అయ్యారు గుబ్బ భాగ్యలక్ష్మి కుటుంబం సంఖ్య ఎంత అయింది 13 అయింది కుటుంబం పాలవాది కుటుంబం కుటుంబం పాలవాది కుటుంబం ఇక నాలుగవ వారు పాలవాది బాలచంద్రుడు 4వ వారు ఎవరు పాలవాది బాలచంద్రుడు పాలవాది బాలచంద్రుడికి భాగ్యమ్మ ధర్మపత్ని వీరిరువురికి 4 సంతానం ఆ 4 పెళ్ళిళ్ళు కాగా 8 మంది అయ్యారు మళ్ళీ వాళ్లకు పిల్లలు అందరూ కలిసి ఎంత అయ్యారు 18 మంది అయ్యారు బాలచంద్రుడి కుటుంబం సంఖ్య ఎంత అయింది 18 అయింది కుటుంబం పాలవాది కుటుంబం కుటుంబం పాలవాది కుటుంబం ఇక 5వ వారు పాలవాది నాగేశ్వర్ 5వ వారు ఎవరు పాలవాది నాగేశ్వర్ పాలవాది నాగేశ్వర్ కు అంజలి ధర్మపత్ని
వీరిరువురికి ఇద్దరు సంతానం. వీరిలో ఒకరి పెళ్లి కాగా ముగ్గురయ్యారు. మళ్ళీ వాళ్లకు పిల్లలు. అందరూ కలిసి ఎంతయ్యారో 6 మంది అయ్యారు. నాగేశ్వర్ కుటుంబం సంఖ్య ఎంతైంది? 6 అయింది. కుటుంబం పాలవాది కుటుంబం. కుటుంబం పాలవాది కుటుంబం. ఇక ఆరవ వారు ఎవరు? పాలవాది వరలక్ష్మి. ఇక ఆరవ వారు పాలవాది వరలక్ష్మి. పాలవాది వరలక్ష్మికి మేడం నరసింహులు పతిదేవుడు. అప్పుడు పాలవాది వరలక్ష్మి ఎలా మారిందంటే మేడం వరలక్ష్మిగా మారిపోయింది. వారిరువురికి ముగ్గురు సంతానం. ఆ ముగ్గురికి పెళ్ళిళ్ళు కాగా 6 మంది అయ్యారు. వాళ్లకు మళ్ళీ పిల్లలు. అందరూ కలిసి ఎంతయ్యారు? 14 మంది అయ్యారు. మేడం వరలక్ష్మి కుటుంబం సంఖ్య ఎంతైంది? 14 అయింది. కుటుంబం పాలవాది కుటుంబం. కుటుంబం పాలవాది కుటుంబం. ఇక ఏడవ వారు పాలవాది ప్రసన్నలక్ష్మి. ఏడవ వారు ఎవరు? పాలవాది ప్రసన్నలక్ష్మి. పాలవాది ప్రసన్నలక్ష్మికి పూల శ్రీను పతిదేవుడు. అప్పుడు పాలవాది ప్రసన్నలక్ష్మి ఎలా మారిందంటే పూల ప్రసన్నలక్ష్మిగా మారిపోయింది. వారిరువురికి ఇద్దరు సంతానం. ఆ ఇద్దరికి పెళ్ళిళ్ళు కాగా 4 అయ్యారు. వాళ్లకు మళ్ళీ పిల్లలు. అందరూ కలిసి ఎంతయ్యారు? 7 మంది అయ్యారు. పూల ప్రసన్నలక్ష్మి కుటుంబం సంఖ్య ఎంతైంది? 7 అయింది. కుటుంబం పాలవాది కుటుంబం. కుటుంబం పాలవాది కుటుంబం. పాలవాది కుటుంబానికి అష్టోత్తర నామాలు వచ్చాయి. పాలవాది కుటుంబానికి అష్టోత్తర నామాలు వచ్చాయి. పాలవాది నారాయణ కుటుంబానికి అష్టోత్తర నామాలు వచ్చాయి. అంటే పాలవాది నారాయణ వంశవృక్షంలో ఎంతమంది ఉన్నారు అంటే 108 మంది ఉన్నారు. అంటే 108 నామాలు వచ్చాయన్నమాటే కదా. ప్రస్తుతమైతే పాలవాది నారాయణ వంశవృక్షం సెంచరీ కొట్టేసింది. పాలవాది నారాయణ వంశవృక్షం ఏం కొట్టేసింది? సెంచరీ కొట్టేసింది. కుటుంబం పాలవాది కుటుంబం. కుటుంబం పాలవాది కుటుంబం. పాలవాది నారాయణ పాలవాది రంగమ్మ. పాలవాది నారాయణ పాలవాది అనసూయమ్మ. కుటుంబం పాలవాది కుటుంబం. కుటుంబం పాలవాది కుటుంబం.